ఇక్కడ కూర్చున్నాం, అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడుతుంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద శృతి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడుతుంది. పైకి పోయి చూసింది, ఇంకా మా ఆనకలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మడిపడి ఉరికి చారిణిని పట్టుకొని తీసుకొచ్చినాం. అమ్మాయిని ఏం చేసిన పైన శృతితో కొట్టి అపరిస్థితి మీద పోయింది. కారణం ఏంటో కారణం తెలియలేదు. ఇప్పుడు అంతా అయిందమ్మా, 10 నిమిషాలు కూడా కాలేదు. 10 నిమిషాలు కాలేదు. నేను స్నానానికి పోయినా అన్ని రంగం పెళ్ళాట మళ్ళీకైనా అన్నీ ఉంటాయి. అసలు ఎదురుగా కొనుకొచ్చుకుంటుంది. కొనుక్కొచ్చింది. ఈరోజు 10:30 గంటలకు డైల్ 100 కాల్ మన స్నేహనగర్ కాల్ నుంచి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మన సిబ్బంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఇంటిలో 2nd ఫ్లోర్లో ఒక యువతి తలకు బలమైన గాయాలు తగిలి రక్తం మడుగులో ఉంది. ఆమెను ఇమ్మీడియట్గా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో మహేష్ అనే వ్యక్తి ఈ యువతితోటి చాలా కాలం నుంచి లివింగ్లో ఉన్నాడు. అతన్ని ఈ అమ్మాయి అవాయిడ్ చేస్తుందనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకొని ముందే పథకం ప్రకారం ఒక సుత్తి తీసుకొని వచ్చి ఆమె తలపై బలంగా కొట్టడం వల్ల తీవ్రమైన గాయాలని ప్రస్తుతం ఆమె హైదరాబాద్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె నిలకడగా ఉన్నదని చెప్పేసి తెలుస్తుంది.